హలో సింగపూర్, ఏం చేస్తున్నారు? బాగున్నారా అందరూ? చూడండి, జాయింట్ వీలు నైట్ టైంలో ఎంత నీట్గా కనిపిస్తుందో లైటింగ్ అది. అయితే సింగపూర్లో డ్రైవ్ చేస్తున్న మన తెలుగు సహోదరులకు అందరికీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీరు డ్రైవ్ చేసినప్పుడు చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి. మీకు తెలిసింది కదా, ఇక్కడ ఏ చిన్న తప్పు చేసినా సరే పెద్దగా ఫైన్లు వేసే గవర్నమెంటు. కాబట్టి రెడ్ సిగ్నల్స్ వచ్చినప్పుడు, స్పీడ్ కెమెరాలు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని డ్రైవ్ చేయండి. స్పీడ్ కెమెరా క్రాచ్ చేస్తే తెలుసు కదా, $600 $300 దాకా ఫైన్ వేస్తారు. పాయింట్స్ అయితే ఒకసారి 12 పాయింట్ కట్ చేసేస్తున్నారు. 12 పాయింట్ కట్ చేస్తే క్లాస్ 3 వాళ్ళు అయితే ఇంకా మళ్ళీ 1 year దాకా డ్రైవ్ చేయడానికి అవ్వదు. క్లాస్ 4 అయితే 24 పాయింట్స్ ఉంటాయి కదా, 12 పాయింట్స్కి ఒకసారి పోతాయి. కాబట్టి చూసుకొని డ్రైవ్ చేయండి. యాక్సిడెంట్లు కూడా చేయొద్దు. యాక్సిడెంట్లు చేస్తే తెలుసు కదా, లైసెన్స్ బ్యాన్. సింగపూర్కి మళ్ళీ మనం వచ్చి డ్రైవ్ చేయడం కూడా అవ్వదు. కాబట్టి చూసుకొని డ్రైవ్ చేయండి. भाई लोग जो भी इधर सिंगापुर में ड्राइविंग करते हैं ना, सब लोग अच्छे से संभाल के ड्राइविंग करो. इधर का सब रूल्स तुम्हारा का मालूम है ना, सब देख के करना पड़ेगा. कुछ गलत करेगा तो इधर हम लोग गाड़ी नहीं चला सकते. చూడండి, కనిపిస్తుంది చూసారా సిప్ బిల్డింగ్, అది హోటల్ అన్నమాట. మెరీనా శాండ్ హోటల్ అంటారు. ఈ హోటల్లోనే స్టాఫ్ని మేము నైట్ షిఫ్ట్లో దించాలి. మా నైట్ షిఫ్ట్ డ్యూటీ అదనమాట. ఇది మొత్తం 3 టవర్లు కూడా హోటల్సే. నేను అప్పుడప్పుడు అనుకునేవాడిని, హోటల్లో డ్రైవింగ్ చేయాలి, హోటల్లో వెహికల్ డ్రైవింగ్ చేయాలి, వాళ్ళ స్టాఫ్ని దించాలని. నేను ఒక మార్గాన్ని నమ్ముకున్నాను. ఆ మార్గాన్ని నమ్ముకున్న తర్వాత నేను ఏది అనుకున్నా సరే, కొద్ది లేట్ అయినా సరే అది జరుగుతుంది నా లైఫ్లో. ఒక తండ్రిని మనం ఎలాగ బండి కావాలి, బైక్ కావాలి, అదే స్కూటీ, ల్యాప్టాప్ కావాలి, ఫోన్లు కావాలని ఎలా అడుగుతామో, నేను అలాగే నేను ఏ మార్గంలో అయితే నమ్ముకున్నానో ఆ మార్గంలో ఉన్న దేవుణ్ణి అడుగుతున్నాను అనమాట. వెంటనే కాకపోయినా కొద్ది లేట్ అయినా సరే చేస్తున్నాడు. మన నాన్న కూడా అలాగే కదా, వెంటనే కొనివ్వకపోయినా మన అడిగింది కొద్ది రోజుల తర్వాత కొనిస్తారు కదా, అలాగే అనమాట. నా లైఫ్లో ఈ ప్రతి విషయం కూడా లేట్ అయినా సరే జరుగుతుంది. అలాగే ఈ విషయంలో కూడా నేను బస్సు డ్రైవ్ చేయాలనుకున్నాను, చేస్తున్నాను. అదే ఎస్ పాస్లో ఉండాలనుకున్నాను, ఉన్నాను. ఇలా హోటల్ స్టాఫ్ని దించాలనుకున్నాను, అదే దించుతున్నాను. అంత దేవుడి కృప, అదే నేను నమ్ముకున్న దేవుడి కృప. చూడండి, ఆ హోటల్లోని డైరెక్ట్గా హోటల్ ముందు పికప్ అవ్వదు, ఎందుకంటే పెద్ద వెహికల్ కదా, ట్రాఫిక్ జామ్ అయిపోతుందని అండర్ గ్రౌండ్లు ఇచ్చారన్నమాట. అండర్ గ్రౌండ్లోకి వెళ్ళాలి మేము ఇప్పుడు. అదే కిందని బేస్మెంట్ లెవెల్కి. ఇది బేస్మెంట్కి వెళ్ళడానికి దారి. ఇది బ్యారికేడ్, సెక్యూరిటీ ఉంటారు ఇక్కడ. బేస్మెంట్ అంటే మొత్తం రెండు స్టోర్లు ఉంటాయి అన్నమాట. బేస్మెంట్ బి, బేస్మెంట్ 2 అని ఉంటాయి. ఇప్పుడు మేము బేస్మెంట్ 2కి వెళ్తున్నాం, కింద లాస్ట్ అనమాట. అదే ఇందులోని ఒక పాయింట్ ఇచ్చారు, అక్కడికి వెళ్ళి పికప్ చేసుకోవాలి. ఈ స్టాఫ్ని పికప్ చేసుకొని ఇంటింటికి దించాలన్నమాట. ఇక్కడ డ్రైవ్ చేయడం అంత ఈజీ కాదు. ఈజీ అంటే డ్రైవింగ్ ఈ జాబ్ ఈజీయే, కాకపోతే ఏ ఒక చిన్న తప్పు చేసినా సరే చాలా పెద్ద పనిష్మెంట్లు ఉంటాయి ఇక్కడ. ఒక $300 ఫైన్ వేస్తే మన డబ్బులు 20,000. అలాగే పాయింట్లు ఉంటాయి, ప్రతి లైసెన్స్కి ఒక పాయింట్లు ఉంటాయి. ఆ పాయింట్లు పోయే అంటే డ్రైవ్ చేయడానికి అవ్వదు. ఒక రెడ్ సిగ్నల్ కాస్ అయితే 6 పాయింట్లు ఒకసారి కట్ చేసేస్తారు. అదే ఎవరైనా యాక్సిడెంట్ చేసామనుకోండి, ఏ కారు మీద 12 పాయింట్ కట్ చేసేస్తారు మన తప్పు అయితే. మనిషిని కానీ ఏమన్నా మన వల్ల మనిషికి ఏమైనా అయ్యిందంటే లైసెన్స్ సస్పెండ్ చేసేస్తారు. 20,000. స్టాప్ వస్తున్నారు చూడండి, నాకు ఒక లిస్ట్ ఇస్తారు, వాళ్ళ పేర్లు ఎవరెవరు వస్తున్నారో నేను టిక్ పెడుతున్నాను. చూసుకోవాలన్నమాట. ఒక్కొక్కరు రారనమాట. ఆ రాగల వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళవసలేదు ఆ పాయింట్కి.
ఇవాళ ఇల్లులు నెంబర్లు చెప్తారన్నమాట, ఇంటి బ్లాక్ నెంబర్లు. నేను అవి టిక్ పెట్టుకోవాలి. సపోజ్ ఏదైనా రాలేదంటే అది నేను పెట్టవసరం లేదన్నమాట, అక్కడికి వెళ్ళవసరం లేదు. వచ్చిన వాళ్ళని బట్టి నేను ప్లాన్ చేసుకొని ఇంటింటికి దగ్గర, మరి ఇంటి దగ్గరికి వెళ్ళాం, ఇంటికి ఒక 500 మీటర్స్ దూరంలోని బస్ స్టాప్ కానీ సిగ్నల్ పాయింట్లు ఉన్నా సరే ఆ దగ్గర దించుతాం అన్నమాట. వీళ్ళందరూ స్టాఫ్ అనమాట, నైట్ ఆ హోటల్ స్టాఫ్. ఇది మా డ్యూటీ, నైట్ డ్యూటీ. నైట్లోని 3 ట్రిప్లు వేస్తాను. 3 ట్రిప్లు కూడా ఇలాగే వస్తారు, తీసుకెళ్ళి దించాలి. నైట్ 12 గంటలకు స్టార్ట్ అవుతుంది జాబు, తెల్లవారి 5:30, 6 గంటల దాకా కంటిన్యూ 3 ట్రిప్లు. ఇది నా డ్యూటీ, నైట్ డ్యూటీ అన్నమాట. చేసిన నుంచే బాగానే ఉంటుంది. ఏదైనా మిస్టేక్ చేస్తే మాత్రం చాలా పెద్ద పనిష్మెంట్లు ఉంటాయి మాకు. సింగపూర్ గవర్నమెంట్ అంత స్ట్రిక్ట్గా ఉంటుంది అన్నమాట. ఇది ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మరి అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ